హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత తలెత్తింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తుండటంతో ఆందోళన చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను తొలగించడంపై పోలీసులు అడ్డుకుంటుండగా మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత తలెత్తింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగిస్తుండటంతో ఆందోళన చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో బారికేడ్లను తొలగించడంపై పోలీసులు అడ్డుకుంటుండగా మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్కి సంబంధించి వారి స్థలాన్ని కబ్జా చేశారంటూ కూడా ఆరోపిస్తూ ఎక్కడైతే ఆ భారీ కేసులు వేశారో అదంతా కూడా తమ అనుచరులు వచ్చి కూడా పూర్తిగా కూడా తొలగించినట్టు అయితే ఈ విషయం తెలియని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తిగా విషయంలో చూస్తే చికిత్సా పరిధిలోని సర్వే నెంబర్ 82లో వివాదం చేస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇద్దరు మధ్య కూడా ఈ భూ వివాదం కూడా జరుగుతున్నట్టు 2.5 ఎకరాల భూమి తనదేనంతా కూడా మల్లారెడ్డి ఒకరికి వాదిస్తూ ఉన్నాడు. అంటే 1.1 ఎకరాల భూమి తనదంటే ఒకరికి 15 మంది వ్యక్తులు కూడా చెప్తున్నారు. అంటే సంఘటనా స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో పాటు 15 మంది మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. ఒక్కొక్కరు 400 గజాల చొప్పున కూడా గతంలో కొన్నామని కూడా చెప్తున్నారు. ఈ కోర్టు విషయంలో కూడా ఈ అందరూ కొన్నట్టు కూడా కోర్టుకు వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. అయితే కొన్ని కూడా ఆర్డర్ ఉండడంతో కూడా ఈ విషయం సద్దుమణిగేలా కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే ఎవరైతే 15 మంది ఉన్నారో కూడా పూర్తిగా మల్లారెడ్డి పైన కూడా ఆరోపణలు ఒక్కొక్కరు కొన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరికి చెందుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం పూర్తిగా ఈ 2 ఎకరాల భూమిని కూడా తనదేనంటే కూడా అక్కడ వేసిన ఏదైతే బారికేడ్ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించినట్టుగా వచ్చింది. పూర్తిగా ఈ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు పరిధిలో ఈ విషయం ఉండడం కారణంగా కూడా సద్దుమంది సర్ది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే పోలీసులు రంగప్రవేశం చేసి ఈ విషయాన్ని కూడా చూస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ. ఇది పాత కాదు కదా.
కాదు సార్, ఇప్పుడు ఇన్ని కూడా కొట్టినారు మీరు ఏం నువ్వు ఎట్లా పెట్టిస్తావు? పని కాదు, పెట్రోల్ చంద్రపెట్టి పడేస్తాం జీతో బిల్ మళ్ళీ మేబీ